వెల్కమ్ టు ఐ న్యూస్. పర్యాటకులకు భూలోక స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్ స్థానికులకు మాత్రం ఆ అనుభూతిని ఇవ్వడం లేదు. నెలల పాటు బయటి ప్రపంచంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి. మరోవైపు దేశ రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం. మాటి మాటికి బోర్డర్లలో పాకిస్తాన్, చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న అత్యవసరంగా భారీగా బలగాలను, యుద్ధ సామాగ్రిని తరలించలేని పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం జోజిలా టన్నెల్ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టన్నెల్ ప్రాజెక్టును మెగా సంస్థ నిర్మిస్తోంది. అనేక రికార్డులు సొంతం చేసుకున్న జోజిలా టన్నెల్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ కొలిశెట్టి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. జోజిలా టన్నెల్ గురించి యావత్ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతుంది. అసలు ఈ జోజిలా టన్నెల్ ప్రత్యేకతలు ఏంటి? ఇది జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాలు ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? సైనిక పరంగా ఇది ఏ విధంగా వ్యూహాత్మకమైనది? అంతేకాకుండా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, సివిల్ పరంగా కానీ ఎలా అద్భుతమైన ప్రాజెక్ట్ అన్న విషయాలని ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తుంది. మీ అందరి కోసం తెలుగు ఛానల్ మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి జోజిలా టన్నెల్ దగ్గరకు వచ్చి మీకు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా పూర్తిగా ఈ జోజిలా టన్నెల్ గురించి వివరించబోతుంది. వాచ్ దిస్. హిమాలయ పర్వత శ్రేణుల్లో అద్భుత ఘట్టం. జోజిలా టన్నెల్తో ఏడాది పొడవునా రవాణా సౌకర్యం. ఇకపై నిరంతరాయంగా మిలిటరీ లాజిస్టిక్స్ రవాణా. కాశ్మీర్, లడఖ్ కనెక్టివిటీని మార్చేసిన గేమ్ చేంజర్. హిమాలయ పర్వతాలలో ఉన్న జమ్మూ కాశ్మీర్ భూలోక స్వర్గధామం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సరదాగా టూర్కు వెళ్లి కొన్ని రోజులు గడిపి వచ్చే వాళ్లకు అక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. కానీ నిత్యం అక్కడే నివసించే వాళ్లకు అదే ప్రకృతి శత్రువుగా మారుతుంది. నెలల తరబడి -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండడంతో 15 నుంచి 20 అడుగుల ఎత్తులో మంచు పేర్కొనిపోతుంది. ఇతర ప్రాంతాలలో దీన్ని తొలగించే అవకాశం ఉన్నప్పటికీ శ్రీనగర్, లద్దాఖ్ మధ్యలో ఉన్న అత్యంత ఎత్తైన జోజిలా పర్వత శ్రేణుల్లో ఉన్న రోడ్డు మార్గంలో మాత్రం మంచు తొలగించలేని పరిస్థితి. దీంతో శ్రీనగర్, లద్దాఖ్ మధ్య ప్రతి సంవత్సరం 6 నెలల పాటు రోడ్డు మార్గం మూసివేసే పరిస్థితి ఉంది. జోజిలా టన్నెల్ ప్రాజెక్టును 2 పార్టులుగా నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో 13.15 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ టన్నెల్ ఓ నిర్మాణ రంగ అద్భుతమే అని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాల మధ్యలో దీన్ని నిర్మిస్తున్నారు. కాశ్మీర్ పరిధిలోని బల్తాల్ వద్ద టన్నెల్లోకి ఎంటర్ అయితే లద్దాఖ్ పరిధిలోని మీనా మార్గ్ వద్ద బయటికి వస్తాం. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసిన మెగా సంస్థకు టన్నెల్స్ తవ్వడంలోనూ ప్రత్యేకమైన అనుభవం ఉంది. అయినప్పటికీ హిమాలయ పర్వతాలలో టన్నెల్ తవ్వడం అంటే అనితర సాధ్యమైనదే. టన్నెల్ తవ్వడం కోసం న్యూ ఆస్ట్రియా టెక్నాలజీని వినియోగిస్తుంది. 13.15 కిలోమీటర్ల పరిధిలోనే పర్వతాల అంతర్భాగం 600 రకాలుగా మారింది. ఎలాంటి సమస్య ఎదురైనా ఛాలెంజ్గా తీసుకుని అధిగమిస్తున్నారు. నిర్మాణ దశలోనూ అనంతరం సైతం ఎలాంటి ప్రమాదాలు, లోపాలకు తావు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలను మెగా సంస్థ తీసుకుంటుంది. సుదీర్ఘకాలం రక్షణ శాఖకు చెందిన అత్యంత కీలకమైన ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో సేవలు అందించిన కర్నల్ ఏకే శివకుమార్ పర్యవేక్షణలో జోజిలా టన్నెల్ నిర్మాణం సాగుతుంది. ఆయనకు ఉన్న అనుభవంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపిస్తున్నారు. సాధారణ ప్రజలకు 365 రోజుల పాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడంతో పాటు దేశ రక్షణ పరంగా కూడా జోజిలా అత్యంత కీలకమైనది అంటున్న కర్నల్ ఏకే శివకుమార్ ద్వారా ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మేనేజర్ కర్నల్ ఏకే శివకుమార్ ఉన్నారు. వారి ద్వారా అసలు ఈ టన్నెల్ ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎప్పట్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, ఈ టన్నెల్ నిర్మాణంలో వీళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనే విషయం వారికి తెలుసుకుందాం. సార్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద యూనిక్నెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్? Jojila Tunnel project uniqueness is firstly, it is going to be the Asia's longest tunnel at this altitude. Jojila is located at an altitude of about 11,649 feet. Significance of this tunnel is immense. This connects Jammu Kashmir with Ladakh.
In Ladakh, as you know, it gets cut off during winters for almost 4 to 5 months because of heavy snowfall on Zojila. This tunnel will ensure 24/7 all-weather connectivity for everyone. And from the strategic point of view also, the movement of our strategic forces will be very easy. Plus, the tourism will get a boost. That tourism will take a boost. But during winters also, people would like to go and have a look at it. This tunnel will ensure 24/7 all-weather connectivity. That is the most important. You are doing project in Himalayas. Himalayas is not a joke. What are the major challenges your team or you are facing in this tunnel construction? We all know that Himalaya is a young mountain. The geology brings out many challenges, and geology is a major surprises for us. Since we are not very sure about the exact geology of Himalaya, we have to be very, very careful while doing the construction work. So we had to ensure that after every step we make the tunnel safe to proceed ahead. That was a major challenge for us, number one. Number two, the weather conditions. At this altitude, the temperature goes down to -30, -35 degrees. Working in those temperatures was also a big challenge to make arrangements for such kind of a thing. So our company made all possible arrangements so that people are comfortable and a good working environment is provided. That was another challenge. On the eastern portal, we had to do the interstocking for food and all because vehicles cannot go through the Zojila. So for their food arrangements, for complete 4 months, winter stocking was another challenge. Keeping all equipments, vehicles, machinery operational during winters. Again, that was a major challenge because lubes and oils get frozen. Machinery performs at lower than its optimum efficiency because of lack of oxygen here. So all these things we had to take care of and ensure that machineries are kept in operational conditions, even with lower efficiency. So these were the major challenges which we faced. Please tell me about the total Zojila tunnel project. What is the length of the tunnel and what are the other involved in this project, connected roads or other tunnels? What are they? Zojila tunnel project was awarded in 2020 in the winters. So actual work started in the month of April, May 2021. Mega Engineering started this work. The whole project cost is divided into two parts. Part 1, which is known as approach road to the main Zojila tunnel, and second part is main Zojila tunnel. Approach road to Zojila tunnel, that is part 1, is about 17 kilometers. Total cost is 2,600 crores. We have achieved the breakthrough of this tunnel on 9th of June, and the function was attended by Honorable Minister of Road and Transport. In his presence, we did the last blasting. Now we are in the process of doing the lining work. Approximately 3.5 kilometers of lining has already been done, and balance of the work is still going on. Hopefully, we will be able to complete it by the committed date of 2028. You are a retired coroner. Okay. How you are the right person to answer this question? How this tunnel important to our defense system? How the change our the activity in defense activities? The requirement of this tunnel was felt for a very long time. But after the Kargil war, when our adversary had intruded into our area and occupied the higher ranges, the importance of this tunnel was felt very much immediately to be taken up. So therefore the government took decision of constructing this tunnel. This will again, as I said, during Kargil war, as we had faced the problems, movement of troops to ensure that those intruders had to be evacuated, thrown back. That took little time because it was winters, movement of forces were difficult. All those problems we will be
overcoming after this completion of this tunnel. Because it will be a free movement without any hindrance of snow or any adverse weather. So switching of forces will be very, very fast, very quick, to ensure that our troops are available, our equipment, military equipments are deployed at the right place to ensure the security of our international borders. Are you confident on completing within the targeted period? Definitely, we are very much confident. All efforts are on, and all challenges are being taken care of. So we are sure that we will be able to complete it by 2028 కల్లా ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. వారు గతంలో రక్షణ శాఖలో పనిచేశారు కల్నల్ గా. వారు చెప్తున్న దాని ప్రకారం కూడా వారు కూడా చెప్తున్నారు ఇది రక్షణ పరంగా కూడా చాలా కీలకమైందని వారు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు కూడా చాలా కీలకమైనది. ఇది ఈ జోజిలా ప్రాజెక్ట్ గురించి ప్రాజెక్ట్ మేనేజర్ ఏకే శివకుమార్ గారు చెప్తున్న వివరం. సాధారణ రోజుల్లో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతం చలికాలంలో మాత్రం పగపట్టినట్లుగా ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకు 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాలు బయట పెడితే రక్తం గడ్డ కట్టుకుపోయే పరిస్థితి. దీనికి తోడు కనీసం కరెంటు సదుపాయం కూడా లేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనూ జనరేటర్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ టన్నెల్ను నిర్మిస్తున్నారు. కేవలం జనరేటర్ల నిర్వహణ కోసమే రోజుకు 30,000 లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. రక్తం గడ్డ కట్టించే చలి, మంచు తుఫాన్లు, వరదలు వంటి విపత్తులు వచ్చినా పనులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా ఆపకుండా పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన ఛాలెంజెస్, వాటిని ఎదుర్కొన్న తీరుపై జోజిలా టన్నెల్ ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంజనీర్ హేమంత్ ద్వారా తెలుసుకుందాం. తో పాటు ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ హేమంత్ ఉన్నారు. హేమంత్ నడిగా అసలు ఈ చలికాలంలో ఎలా పనిచేశారు, ఇక్కడ గడ్డగట్టే చలి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే సంవత్సరంలో 100 రోజులకు పైగా -20 నుంచి -30 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పనిచేశారు, వీళ్ళకి ఎదురైన ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఏంటంటే వారిని అడిగితే సార్ ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అవన్నీ పక్కన పెడితే వాతావరణ పరంగా అత్యంత ప్రమాదకరమైంది, అత్యంత క్లిష్టమైంది. మనకు దాదాపు 6 నెలలు ఇక్కడ రోడ్డే పనిచేసే పరిస్థితి ఉంటుంది. 10, 20, 30 ఫీట్ల ఎత్తు మంచు పేరుకొని పోతుంది, ముట్టుకుంటేనే గడ్డగట్టుకుంటే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా పనిచేశారు? మెగా ఇంజనీరింగ్ సంస్థలో జోజిలా టన్నల్ ప్రాజెక్ట్ లో అసోసియేట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో. ఈ జోజిలా టన్నల్ అనేది ఏషియాస్ లాంగెస్ట్ బై డైరెక్షనల్ సింగిల్ ట్యూబ్ టన్నల్. దీన్ని భారతదేశ నిర్మాణ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన అండ్ సాహసోపేతమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది గత 2 దశాబ్దాల కాలంగా. ఈ జోజిలా టనల్ అనేది ఇంత క్లిష్టమైన ప్రాజెక్ట్ గా పరిగణించబడటానికి కారణం ఇక్కడున్న నేచురల్ ఛాలెంజెస్ అండ్ ఎగ్జిక్యూషనల్ ఛాలెంజెస్. నేచురల్ ఛాలెంజెస్ విషయానికి వస్తే ఇక్కడ వింటర్ సీజన్ లో దాదాపుగా టెంపరేచర్స్ అనేవి -25 నుండి -35 డిగ్రీ టెంపరేచర్ వరకు డిప్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మంచు అనేది దాదాపుగా 15 నుండి 20 ఫీట్ల వరకు విపరీతమైన మంచు అనేది దాదాపుగా 4 నుండి 6 నెలల వరకు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ జోజిలా టన్నల్ అనేది 12,000 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలా 12,000 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ నార్మల్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి 20 నుండి 30% తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై తాలూకా ఏమైనా ఫెసిలిటీలు కూడా ఇక్కడ ఉండవు. కంప్లీట్ గా డీజిల్ ని అన్ని ప్రొవైడ్ చేసుకుంటూ, జనరేటర్ సెట్ ని అరేంజ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది గత 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాదాపుగా 13.15 కిలోమీటర్స్ టన్నెల్ కదా. ఇందులో ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితులు జరిగినా, ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా, లేదా ఇంకేదైనా ప్రకృతి విపత్తుకు సంబంధించిన సంఘటన జరిగినా దీన్ని అంటే దాన్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రాపర్ ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ అనేది మేనేజ్మెంట్, మెగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ 2020 నుండే ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళనే కాకుండా ఎన్విరాన్మెంటల్ టీమ్స్, సేఫ్టీ టీమ్స్ అందరినీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓన్లీ మ్యాన్ పవర్నే కాకుండా ఇక్కడ ప్రాపర్ వేలో ఎక్విప్మెంట్ని, సేఫ్టీకి కావాల్సిన అన్ని ప్రికాషన్స్ని ముందుగానే తీసుకోవడం జరిగింది. అంబులెన్స్ సర్వీసెస్, మెడిసిన్స్
అన్ని ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి? అందులోంచి అంటే దాదాపు 13 కిలోమీటర్లు ఉంది కదా ఈ స్ట్రెచ్. దీంట్లోంచి ఫ్రెష్ ఎయిర్ రావడానికి కానీ ఇందులో ఉన్న పొల్యూటెడ్ ఎయిర్ బయటికి పోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ప్రాపర్ వెంటిలేషన్ సిస్టమ్, సేఫ్టీ ఐటమ్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్, సీసీ కెమెరా, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ప్రాజెక్ట్లో ప్లాన్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్లోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని సేఫ్టీ ఐటమ్స్ని ప్రికాషన్ తీసుకొని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనము ఇక్కడ మన హేమంత్ కుమార్ చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సమయం నుంచి కూడా లేబర్ కూడా పనిచేసే సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని, అంతేకాకుండా రేపు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఇందులో ప్రయాణించే వాళ్ళకి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డా దాన్ని అడ్రస్ చేసే విధంగా పూర్తి రక్షణపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పి వారు చెప్తున్నారు. జోజిలా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణంలో వందలాది మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. పర్యాటకం మీద ఎక్కువ ఆధారపడిన వీరికి కరోనా తర్వాత ఉపాధి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్మాణం వల్ల వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఈ టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే శ్రీనగర్ నుంచి లద్దాఖ్ మధ్య ప్రయాణం సమయం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే పార్ట్ 1 పనులు పూర్తవడంతో శ్రీనగర్ నుంచి బల్తాల్ వచ్చే అమర్నాథ్ యాత్రికుల ప్రయాణ సమయం బాగా తగ్గింది. ప్రాజెక్టు పనులు మొత్తం పూర్తయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో స్థానికులు, పర్యాటకుల మాటల్లో తెలుసుకుందాం. ఆర్టికల్ 317 తీసిన తర్వాత ఇక్కడ విపరీతంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం డబ్బులు కేటాయిస్తుంది, ఈ ప్రాజెక్టులను స్టార్ట్ చేసింది. దీనివల్ల స్థానికంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. దీంతో ఇటు ఉగ్రవాదం వైపు వెళ్లే ఆలోచనలు కూడా చాలా మందిలో తగ్గాయి, ఉగ్రవాద యాక్టివిటీస్ కూడా తగ్గాయి. స్థానికంగా కూడా ఎవరు కూడా అటువైపు మొగ్గు చూపట్లేదు. మనతో పాటు ఇక్కడ స్థానికుడు ఒక అతను ఉన్నాడు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా కలిగింది ఏందనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. पहले क्या करेंगे अभी इधर मजदूर कैसा मिले? लोकल वाले जो है सर, जैसे बेरोजगारी है सर, तो बेरोजगारी यहाँ पर पढ़े लिखे युवक जो है सर वो बेरोजगार हैं। इस फैक्ट्री के आने से यहाँ पर हमें बहुत फायदा मिला है सर, बेरोजगारी जो है खत्म हो गई है सर। మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ టన్నెల్ ఎలా ఉంది, దాని గురించి ఏమనుకుంటున్నారు. సార్ ప్రధానంగా మీరు చెప్పండి, ఈ టన్నెల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా మనకు ఈ ప్రాంతాలలో అభివృద్ధికి ఒక నాందిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా రక్షణ విభాగానికైనా భక్తులు ఈ అమర్నాథ్ గుహ వద్ద ఉన్నది కాబట్టి మనము భారతదేశం నలుమూల వచ్చే భక్తులకు కూడా ఈ టన్నల్ తర్వాత మనం బాల్టాల్ బేస్ క్యాంప్ చేరుకోవడానికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ భారత ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కాలంలో ఇంకా ఈ అమర్నాథ్ వచ్చే భక్తులకు ఎన్నో ఉపయోగాలు ఏర్పడే విధంగా ఇంకెన్నో చర్యలు చేపట్టాలని, ఈ టన్నల్ ప్రస్తుతం మనకు సమయాన్ని కూడా చాలా ఆదా చేస్తుంది. అదే విధంగా ప్రయాణ సౌలభ్యం కూడా బాగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎంత ఈజీగా అయినా ఈ ప్రాంతాలు చేరుకోవడానికైనా, మరియు శ్రీనగర్ నుంచి లడ్డాఖ్ వెళ్ళాలంటే ఇదివరకు ఎంతో సమయం, కనీసం 4-5 గంటల సమయం మిగులుతుంది. కాబట్టి ప్రయాణికులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అదే విధంగా డీజిల్ ఖర్చులో చూసినా కూడా మనకు సుమారుగా సగానికి సగంగా తగ్గిపోయి ఇది కూడా మనకు భారత ఆర్థిక వ్యవస్థలో ఎంతో లాభం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ జోజిలా ప్రాజెక్టు పార్ట్ 1 లో అప్రోచ్ రోడ్లు ఇవన్నీ దాదాపు పూర్తి అయిపోయాయి. దాదాపు 15 కిలోమీటర్ల పైన బాల్తల్ వరకు పూర్తి అయిపోయాయి. దాంతో ఇప్పుడు మీకు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? శ్రీనగర్ నుంచి బాల్తల్ వరకు రావడానికి ప్రయాణం ఎలా అనిపిస్తుంది? ఏం పరిస్థితి సార్? గతంలో మేము ఇక్కడికి అమర్నాథ్ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు గంటల తరబడి నిరీక్షణ చేసిన పరిస్థితి, రోడ్లు సరిగా లేక ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఈ ఫ్లడ్స్ అవుతుందో, లేకుంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే రావడానికి చాలా ఇబ్బంది పడేది. అట్లాంటిది ఇప్పుడు చేసిన రోడ్లు అయితే కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన తీసుకుందో బ్రహ్మాండమైన రోడ్లు వేసింది. రావడానికి ఈజీగా వస్తుంది. ఇక్కడ రావడానికి 4-5 గంటలు పట్టే సమయం అది కాస్త గంటన్నర లోపల ఇక్కడ చేరుకోగలుగుతున్నాం సార్. ఇక్కడ ఈ ప్రజల జీవితాలు ఎలా మారుతాయి మీరు అనుకుంటే? దాదాపుగా ఇదే ఒకే రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ గతంలో ఒకే రాష్ట్రం, ఇప్పుడు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి. వాళ్ళకి కేవలం 6 నెలలు మాత్రమే కనెక్టివిటీ ఉండేది. మిగిలిన 6 నెలలు ఈ లద్దాఖ్ ప్రాంతం మిగిలిన భారతదేశంతో ప్రపంచంతో కనెక్టివిటీ లేకుండా ఉండేది. ఈ రోడ్డు వల్ల వాళ్ళకి ఎలా మేలు జరుగుతుంది మీరు భావిస్తున్నారు? వాస్తవానికి సార్ ఇప్పుడు మనకున్న 12 నెలల్లో 6 నెలలు విపరీత మంచుతో కూడి ఇక్కడ వాళ్ళు ఏ పని చేసుకుందాం అన్నాడు చేసుకునే సిచ్యువేషన్ లో ఉండేటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ మార్గం ద్వారా సుగమమై వారికి చేసుకోవడానికి పని దొరుకుతుంది. దాంట్లో విధంగా రాకపోకలు నిర్వహించుకోవడానికి రహదారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్పుడు ఏ పని దొరకక ఇబ్బందుల పాలై అటు తీవ్రవాదం వైపు మళ్ళీ అటువంటి పరిస్థితులు కనబడేటి. అట్లాంటిది ఈ మార్గం సుగమమైన తర్వాత శత్రు దేశాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధిని బేస్ చేసుకుని వాళ్ళు హాయిగా బతకడానికి, భారతదేశం మీద పూర్తి గౌరవంతో బతకడానికి వాళ్ళకు స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే, పనులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ కంప్యూటర్ రోడ్ల మీద చూస్తుంటే ముఖ్యంగా జమ్మూ నుంచి కానీ శ్రీనగర్ నుంచి కానీ ఇక్కడ మన లడాక్ చేరుకోవాలంటే చాలా సమయం పట్టేది. ఇంతకుముందు గతంలో మేము వచ్చినప్పుడు ఒక రోజు కూడా మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. ఇది ముఖ్యంగా టూరిస్టులకు కానీ మాకు కానీ ఎవరికి కానీ ప్రజలకు కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. అదే విధంగా ఇంతకుముందు గతంలో మేము కాశ్మీర్ రావాలంటే, శ్రీనగర్ రావాలంటే, ఈ లడాక్ రావాలంటే కేవలం ఒక సీజన్ లో మాత్రమే రావచ్చు. తర్వాత నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా ఎప్పుడూ ఈ టన్నెల్ ఈ ప్రాంతం అంతా కూడా బంద్ వేసి ఉంది. ఇప్పుడు ఈ టన్నల్ ద్వారా కూడా 365 రోజులు టూరిస్టులకు కానీ, ప్రపంచ యాత్రికులకు కానీ, ఎవరైనా కూడా టూరిస్టులు కూడా మంచి అద్భుతంగా సునాయాసంగా కూడా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని కూడా నేను కూడా భావిస్తున్నాను. ఇది ఇక్కడ రెగ్యులర్ గా కాశ్మీర్ ని విజిట్ చేసే ప్రజలు కానీ చెప్తున్న విషయం. దీనివల్ల వీళ్ళకి ప్రధానంగా పూర్తిగా 365 రోజులు రావడానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు ప్రయాణం వీళ్ళు అమర్నాథ్ యాత్ర కోసం వచ్చారు. ఇక్కడ బాల్తల్కి, శ్రీనగర్ నుంచి బాల్తల్ చేరుకోవడానికి గతంలో 3-4 గంటలు పట్టే సమయం ఇప్పుడు గంటన్నరలో చేరుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఈ టన్నెల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ముఖ చిత్రమే మారిపోతుంది. 365 రోజులు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో పర్యాటకం పెరగడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. స్థానికులు విద్య, వైద్యం వంటి వాటి కోసం ఇతర ప్రాంతాలకు అత్యంత సులువుగా ప్రయాణం చేయవచ్చు. ఇక దేశ సరిహద్దు ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ పొడవైన టన్నెల్ యుద్ధ సమయాలలో వేగంగా సైనికులను, యుద్ధ సామాగ్రిని తరలించడానికి ఉపయోగపడడమే కాకుండా ప్రజలను రక్షించడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. పెద్ద భూకంపాలు వచ్చినా, మిస్సైల్స్తో దాడి చేసిన చెక్కు చెదరకుండా అత్యంత బలిష్టంగా ఈ టన్నెల్ను నిర్మిస్తున్నారు. యుద్ధ సమయంలో దీన్ని బంకర్గా సైతం ఉపయోగించుకునే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతంలోని ప్రజలను ఈ టన్నెల్లోకి తరలించి వారి ప్రాణాలను రక్షించడంతో పాటు నిత్యావసరాలను సైతం భారీగా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. జోజిలా టన్నెల్ ప్రాజెక్టు విశేషాలని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఇక్కడికి వచ్చిన ఏకైక తెలుగు ఛానల్ ఐ న్యూస్ మీకు జోజిలా టన్నెల్ విశేషాలు, ఆ దానిలో ప్రత్యేకతలు, అది పూర్తయితే వచ్చే మార్పుల్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందించింది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, జోజిలా టన్నెల్ నుంచి.